అనంతపురంలో సిద్ధం సభను పరిశీలించిన అనంతరం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇస్తుందని చెప్పి భావిస్తా ఉన్నాం. తప్పకుండా ఈ సభ భారీ స్థాయిలో విజయవంతమవుతుందని చెప్పి మేము అంచనాలు వేసుకున్నాం. దానికి తగినట్లు ప్రజల్లో కూడా చాలా ఉత్సాహంగా ఉంది. ఎప్పుడెప్పుడు 18వ తేదీ వస్తుందా, ఎప్పుడెప్పుడు ఈ సభ జరుగుతుందా అని అందరూ కూడా చూస్తూ ఉన్నారు. దీన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత వేదిక మీద ఉన్న మా శాసనసభ్యులు, పార్లమెంటరీ కోఆర్డినేటర్లు వీళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారు. మొత్తం మీద భారీ స్థాయిలో ఈ సభ విజయవంతమవుతుందని చెప్పి భావిస్తూ ఉన్నాను. నో ఐడియా, అది ముఖ్యమంత్రి గారికే తెలుసు. సార్, హైదరాబాద్లో ఉమ్మడి రాజధానిగా కొద్ది రోజులు కొనసాగించాలి, విశాఖ పరిపాలన రాజధానిగా రెడీ అవ్వలేదు మరియు సుబ్బారెడ్డి గారి వ్యాఖ్యలు ఒక రాయలసీమ ఎలా చూడాలి? మంచిదే, అలా జరిగితే కూడా మంచిదే. నిజం గెలుస్తూ ఉంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే నిజం గెలిచేది జగన్మోహన్ రెడ్డి గారు. ఆమె ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజ్యసభలో ఫస్ట్ టైం 40 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం టీడీపీ ప్రాతినిధ్యం కోల్పోతాం. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ 3 గెలిచే అవకాశం. సో ఎట్లా చూస్తున్నారు? తప్పనిసరిగా ఇది ఒక పతనావస్థకు చేరింది తెలుగుదేశం పార్టీ. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా దారుణమైన ఫలితాలు తెలుగుదేశం పార్టీ చవిచూస్తుంది. ఇది ఆరంభం మాత్రమే. సార్, హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంటే బాగుంటుంది అని చెప్పి రాజ్యసభలో కూడా చర్చిస్తామని వైఎస్ఆర్. మరి అది ఆయన ఆలోచన, పార్టీ విధానం అయితే కాదు. ఏపీ నీటి కేటాయింపుకు సంబంధించి సుదీర్ఘంగా తెలంగాణలో చర్చ. ఆ రోజు పోతిరెడ్డిపాడులో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, ఇప్పుడు ఏదైతే నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారో దాంట్లో సగభాగమే పోతిరెడ్డిపాడులో నిలబెడితే మా శాసనసభ్యులే అందరూ కూడా నిలదీసే పరిస్థితి వచ్చింది రాజశేఖర రెడ్డి గారు. మరి ఏమీ అభివృద్ధి చేయలేదంటారు, ఏమీ మన రాష్ట్రానికి చేయలేదంటారు ప్రతిపక్షం. మరి నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడిన విషయాలన్నీ కూడా చూస్తే వీళ్ళకు జ్ఞానోదయం అవుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ డబుల్ ది క్వాంటిటీ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు నిలబెట్టడం జరిగింది. ఆ రోజు దాంట్లో 50% పెట్టినప్పుడే పెద్ద వాళ్ళందరూ కూడా పెద్ద ఇది చేశారు, నిరసన చేయడము, నిలదీయడం అంతా చేశారు. మరి ఈరోజు ఏమని మాట్లాడతారు మరి నాకు అర్థం కావడం. ఇది ఒక పట్టుదల ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన వల్లే సాధ్యమైంది. అదే కదా నేను చెప్తా ఉన్నాను, అదే కదా నేను కూడా చెప్తా ఉన్నాను. ఇప్పుడు వాళ్ళు ఏదైతే నిన్న క్వాంటిటీ ఎన్ని క్యూసికలు చెప్పారో ఆ క్యూసికల్లో <50% నిలబెడితేనే ఆ రోజు అందరూ కూడా శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి పోయి నిరసన తెలియజేశారు. మరి ఈరోజు డబుల్ ది క్వాంటిటీ పెడితే కూడా కనీసం వీళ్ళు అభివృద్ధి చేయలేదు, ఇరిగేషన్ మీద ప్రాధాన్యత ఇవ్వలేదు, ఇది అని మాట్లాడుతున్నారంటే దానికి ఇంకా దయాలు వేదాలు వల్లిస్తూ ఉండట్లేదు, ప్రతిపక్షం మాట్లాడుతూ ఉంది. బట్ వాస్తవాలు వాళ్ళ శాసనసభలో జరిగిన చర్చలో ఆ వాస్తవాలన్నీ వెలికి తీసుకొని చూస్తే జ్ఞానోదయం అవుతుంది తెలుగుదేశం పార్టీ నాయకులకు, లేదా వారికి మద్దతు పలుకుతా ప్రతిపక్షాలకు, మీడియాకు.